పరమైన మార్పులు తీసుకొస్తూ ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని పరిరక్షించే లక్ష్యంతో విశాఖపట్నం కేంద్రంగా ఉదయసేన పార్టీ అధికారికంగా ఆవిర్భవించింది. ఈ మేరకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డాది ఉదయ్ కుమార్ పార్టీ పేరు, లోగో, సిద్ధాంతాలను ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న వ్యక్తిగత దూషణలు, కక్ష సాధింపు రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల నిత్య జీవిత సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు చూపే విధాన ఆధారిత రాజకీయాల కోసమే తమ పార్టీ ఆవిర్భవించిందని ఉదయ్ కుమార్ చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంత హక్కుల పరిరక్షణే తమ పార్టీ మొదటి ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదానికి కట్టుబడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా నిరోధిస్తామని, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార, నాగావళి అనుసంధానం, తోటపల్లి ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటుగా శ్రీకాకుళం ఉద్దానం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. నా పేరు వడ్డాది ఉదయ్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్గా విశాఖపట్నంలో పనిచేస్తున్నాను. అలాగే గత 2024 ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేశాను. సుమారు 550 ఓట్లు నాకు రావడం జరిగింది. 14 మంది పోటీ చేయడం, నేను కూడా ఒక అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పుడు ఇండిపెండెంట్గా చేయడం వల్ల ప్రజా సమస్యల పరిష్కారం ఎలా జరుగుతుందని ఆలోచన చేసి ఏదైనా ప్రజా సమస్యల పరిష్కారం చేయాలి, పోరాటం చేయాలంటే ఒక వేదిక అవసరం అని ఆలోచించి ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే దాని ద్వారా ప్రజలకు దగ్గర అవడమే కాకుండా వాళ్ళకి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయడానికి పోరాటం చేయడం అవుతుందనే ఆలోచనతో ఉదయసేన పార్టీని ఈరోజు ప్రకటిస్తున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా మంచి రోజని. ఉదయసేన అంటే ఉదయ్ కుమార్ అంటే ఉదయ్ కుమార్, ఉదయలో నా పేరుంది. ఉదయ్ కుమార్ అంటే ఉదయ్ అంటే ఉదయించే సూర్యుడు, సేన అంటే సైనికులు. అంటే ఉదయం లేవగానే మనం బయలుదేరి సైనికుల్లా పనిచేసి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలనే మా పార్టీ లక్ష్యంగా ఈ పార్టీని స్థాపించడం జరిగింది. సామాన్యుడే నాయకుడు అనే నినాదంతో ఈ పార్టీ ముందుకు నడుస్తుంది. అలాగే ఈ పార్టీ కండువని కూడా డిజైన్ చేయడం జరిగింది. కండువని ఈ విధంగా డిజైన్ చేసాం. అదేవిధంగా సభ్యత్వ నమోదు కూడా రేపటి నుంచి ప్రారంభం చేస్తున్నాం. సభ్యత్వ నమోదు అంటే సాధారణ వ్యక్తులు కూడా అనుకూలంగా ఉండాలి, ప్రతి ఇంట్లోని వ్యక్తి కూడా ఉదయసేన పార్టీలో సభ్యుడిగా ఉండాలనే దృక్పథంతో కేవలం సభ్యత్వ రుసుము 100 రూపాయలు మాత్రమే తీసుకుని సభ్యుడిగా వాళ్ళకి అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రానున్న స్థానిక ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, అలాగే లోకల్ బాడీ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి మా పార్టీ సిద్ధమవుతోంది. అలాగే రానున్న ఈ 3 సంవత్సరాల్లో ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలు పోరాటం చేస్తూ అసెంబ్లీ ఎన్నికలు కూడా పోటీ చేయడానికి పూర్తి స్థాయిలో మా పార్టీని సిద్ధం చేస్తున్నాం. ఈ పార్టీకి సంబంధించిన లీగల్గా సంబంధించిన ఈ ఎలక్షన్ కమిషన్కి పంపించడానికి సంబంధించిన అవసరమైన పత్రాలన్నీ కూడా రెడీ చేసి త్వరలో వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. అది ముందుగా పార్టీని ప్రకటించడం జరిగింది. అలాగే పార్టీ సంబంధించి సభ్యత్వ నమోదు పత్రం కూడా రిలీజ్ చేసాం. ఒకసారి దాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ విధంగా పార్టీ సభ్యత్వ నమోదు పత్రం ఉంటుంది. కేవలం 100 రూపాయలకే పార్టీ సభ్యత్వం ఇవ్వడానికి మన ఉదయసేన పార్టీ సిద్ధపడింది. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో సమస్యలు ముందుగా వాటి మీద పరిష్కారం చేస్తూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు కూడా రాష్ట్రంలో పర్యటిస్తాం. అలాగే ముందు జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, మండల కమిటీలు కూడా ఏర్పాటు చేసి ఆగస్టు 15 తర్వాత భారీగా సమావేశం ఏర్పాటు చేయడానికి మా పార్టీ నిర్ణయం. విశాఖ జిల్లా